ఈ బంగారు కాలు నాదిరా. ఈ దూది లాంటి చెయ్యి నాదిరా. ఇట్లాంటి నక్క చెయ్యి నాదిరా. అరే ఈ కాలు నాదిరా. అరే నేను బాగా అరే నేనే బాగా విసురుతాను. కాలురా, ఈ కాలు నాది. ఆపండిరా, ఆపండి, బడిగా వెళ్ళారా, చంపేస్తారా ఏంటి? ఆగండిరా, ఆగండి, వదలండిరా. గురువు గారిని చంపేస్తారా ఏంటి? తెలియదు తక్కువ దద్దమ్మలారా. కొంచెం అయిందిరా, కాబట్టి మనం గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలిరా. అవును రోయ్, నిజమే. గురువు గారు మనల్ని ఏదిచ్చినా మెచ్చుకుంటారు కదా. ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఏమిస్తే బాగుంటుందిరా? ఓ, ఏదైనా మంచి బహుమతి ఇద్దాంరా. అరే నంది, నీ ఆలోచన చాలా బాగుందిరా. కానీ ఏమి ఇస్తే బాగుంటుంది? ఆగండిరా, నేను చెప్తాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. అది మనం గురువు గారికి ఒక చేతి కర్ర కొనిద్దాము. ఇది నీ మొహం రా, నీకు మతి మరుపు చాలా ఎక్కువైంది. గురువు గారికి ఇది వరకే చేతి కర్ర ఉందిగా. కొని మంచి చదువు కొనిద్దాం. ఏడ్చావులే, ఇప్పటికి రాజుగారు ఇచ్చిన పట్టు శాఖలు, పట్టు పంచులు ఇంకా పెట్టడం మొలుగుతున్నాయిరా. మరి ఏమి కొలుద్దాంరా? ఆలోచించండి. మీరంతా బుద్ధి లేని వాళ్ళురా. నేను చెప్తాను చూడండి. అది గురువు గారు పురాణాలు చెప్పడానికి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారు కదా. ఎద్దుల బండి మీద వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒక మంచి గుర్రాన్ని కొనిద్దామా. అవునురా నంది, గురువు గారు గుర్రం మీద వెళ్తుంటే అచ్చు మనలో చెప్పుకుంటారా, కానీ గుర్రం ఏ రకంగా అమ్ముతారా? అరే తెలియదు పెద్దమ్మ, గుర్రాన్ని అందరిలో అమ్మరా, సంతలో అమ్ముతారు. పదండిరా, ఈ విషయం గురువు గారికి తెలియకుండా ఇద్దాం. అలాగే ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకూడదు, సరేనా? అలాగేరా, పదండిరా, పదండి. అరే నంది, నేను నడవలేకపోతున్నారా. అప్పలాలు లడ్డూలు కడుపు నిండా వాయించడం తెలుసు. నడవడం మాత్రం చేత కాదురా, నీకు పడుతాయి. ఇంకా 4 గోసలు నడవాలి కదా. అటు చూడరా, అరే అక్కడ కొన్ని గుర్రాలు, వాటి యజమాని వారు పక్కనే ఉన్నారు. అమ్ముతారా? పదండిరా, అడుగుతా. అరే ఆగండిరా, చూడండి, గుర్రాలతో పాటు కొన్ని పుట్టగొడుగులు ఉన్నాయి రోయ్. అమ్ముడు రోయ్, అబ్బా చూడండిరా ఎంత బాగున్నాయో. అవును రోయ్, గుర్రం కన్నా కంటే గుడ్లే చాలా చౌకగా వస్తాయి కదా. అవును రోయ్, గుర్రం కంటే గుడ్లు కొనడమే మంచిది. అసలే మనకి గుర్రం నాణ్యత చూడడం తెలియదు కదా. గుర్రం గుడ్లు కొనడమే మంచిది. ఏంటి సామలు, అందరు ఇలా వచ్చారు? ఏమీ లేదు, మేము మా గురువు గారికి ఒక గుర్రం బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము. ఓహో, అయితే గుమ్మడికాయలు ఈ గుర్రం గుడ్డు అనుకుంటున్నారు ఈ వేసాములు. అయితే వీళ్ళు బాగా కొత్త పట్టించవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మరి ఎలా మోసం చేయాలన్నా? నేను ఒక సులువుగా మోసం చేయలేదు. అయ్యయ్యో, ఎంత మాట వాళ్ళు. గుర్రం బదులు గుర్రం గుడ్డు కొనాలని మీ తెలివిగా చూసి ఎంతో గొప్ప మేధావులు ఎదురుగా నించుని ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నా అంతే. చూసాడా మనం ఎంత మేధావులో అతనికి కూడా బాగా అర్థమైంది. చెప్పు, ఎంత ఇవ్వమంటావు? తెలియని ఏముంది సాములు, ఒక 20 వరహాలు ఇచ్చి మీకు నచ్చిన గుడ్డును తీసుకొని వెళ్ళండి. ఇదిగో 20 వరహాలు. మమ్మల్ని మోసం చేయాలని చూడకు. నువ్వే మాకు మంచి అందమైన గుడ్డుని ఇవ్వు. అలాగే
ఇదిగోండి మా ఇంటి గుడ్డు. అబ్బా ఎంత బాగుందో. కానీ ఒక విషయం స్వాములు, జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి. కింద పడి పట్టుకోతే దానికి నేను మాత్రం సంబంధం కాదు. అలాగే మనం గుర్రం కోసం వెళ్తే చౌక నా గుర్రం గుడ్డు దొరుకుతాయిరా. కానీ దీన్ని ఎలా పొడిగించాలి ఆలోచించండి పడిపోయేలా. అదే రోడ్డు పక్కన దానిపైన కూర్చుంటే అదే పొద్దుకి గుర్రం పెట్టుకోవచ్చురా. అరే భరణి, గుర్రం పిల్ల ఎప్పుడు బయటికి వస్తుందిరా? నీకు ఎప్పుడు తొందరేరా. ఇంకో 2 రోజుల్లో బయటికి రావచ్చు గుర్రం పిల్ల. గుర్రం పిల్ల ఎప్పుడు బయటికి వస్తుంది? మరి ఏం లేదు గురువు గారు, గుర్రాన్ని గురించి పొదిగిస్తున్నాం. ఏంటి? గుర్రం గురించి పొదిగేస్తున్నారా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండిరా. ఏమీ లేదు గురువు గారు, మేమందరం మీకు గురు రక్షణగా గుర్రం పిల్లలు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం గురువు గారు. ఏడ్చారు, అది గుర్రం గురించి కాదురా. కానీ మన భోజనంలో కూరగా వాడుతారు. మిమ్మల్ని ఎవరో చేశారు. మేము మోసపోయామా గురువు గారు? ఎంతటి అమాయకుడా మీరు. భగవంతుడా, మీరే నన్ను కాపాడాలి. ధన్యవాదాలు.
అమ్మ నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డాడు. మీకోసం నా మొదటి జీవితంలో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అలాగే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తా. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. నా హస్బెండ్ చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకుడు మనకి నిజంగా తెలియదు కదా, సో హనుమాన్కి ఎక్కడికి వెళ్తున్నాను? నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అందుకే అందరం కలిసి కాశ్మీర్ జాగ్రత్తగా ఉండాలి.
And as proud Indians, we stand by our government and by our country. Jai Hind. बोलो भारत माता की जय। I request all parents.
నీతో
Good, good, very good.
sudah mencatatkan juga itu.
వినిపించేది కరెక్ట్గా పడ్డాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మనం 1 గంటలకు స్టార్ట్ చేసాం. అప్పటికి 8:30 అయిపోయింది. మధ్యలో ప్రమాణం వేసి ఇంకొక స్కిట్ కూడా ఉంది, 2 స్కిట్లు ఉన్నాయి. ఈ స్కిట్తో లేట్ అయిపోతుందని చెప్పి మధ్యలో బ్రేక్ చేయడం జరిగింది. అప్పటికి చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లేట్ అవుతున్నాయని చాలా తల్లిదండ్రులు మొదలు పెడితే జరిగింది. వాటిని త్వరగా ముగించి మన తొందరగా కార్యక్రమం లాగా వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు లోపాలంటే ముఖ్యంగా నా వినడం ఏంటంటే మనం ఎప్పుడో స్టార్ట్ చేస్తామని అంటే ఎక్కువ 5 years స్టార్ట్ చేస్తాం. లాస్ట్ టైం కరోనా ముందు చేసాం, మళ్ళీ ఇప్పుడు కరోనా తర్వాత అంటే దాదాపు 6-7 years అయిపోయింది. 6-7 years అయినా కూడా మనం చేసేది చాలా గ్రాండ్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇది కార్పొరేటర్లు కూడా చేయలేనటువంటి విధంగా మనం చేస్తాం. ఇప్పుడు కూడా జనాలు కార్పొరేటర్ పరిగిస్తున్నారు, కానీ ఈ బడ్జెట్ స్కూల్స్ రాబోయే రోజుల్లో నిలబడడం కష్టం. ఈ బడ్జెట్ స్కూల్లో ఉన్న స్టాండర్డ్ ఇక్కడ కరెస్పాండెంట్ ఉంటాడు, ఎప్పుడు ఏ ఇది జరిగినా కూడా చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ కార్పొరేట్ స్కూల్స్లో ఏ కరెస్పాండెంట్ ఉండడు, ఏ ప్రిన్సిపల్ రెగ్యులర్గా ఉంటాడు. రోజు మారుతుంటారు. కరెస్పాండెంట్ ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, కానీ మన పేరెంట్స్ ఎంతో పరిధులు అవుతున్నారు. అది కాకుండా ఏదైనా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేసినప్పుడు వెంటనే పిలిచి నేను ఆ బిడ్డని ఇచ్చి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ తగాదాకు వస్తున్నారు. దానివల్ల పిల్లలు మనం పనిష్ చేయలేకపోతున్నాము. పిల్లలు చాలా ఇదిగా తయారవుతున్నారు దానివల్ల. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి. నాకు బిడ్డలు ఉన్నారు, 24 గంటలు మేము స్కూల్ తప్ప మాకు వేరే యావిగేషన్స్ ఏమన్నా, ఏ టీచర్ కూడా ఏ బిడ్డ మీద కక్ష ఉండదు, కార్పణ్యాలు అసలే ఉన్నాయి. ప్రతి బిడ్డను ప్రయోజనం చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులు అలా గురువులు తల్లిదండ్రుల తర్వాత గురువులు అంటారండి. కాబట్టి గురువులు వాళ్ళు ఏదో మన్నించడము, వాళ్ళు ఏదో పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతాము. దాన్ని మీరు అన్నిగా భావించి మీరు మా మీద తగాదాలు కాకుండా మీ బిడ్డలు పనిష్ చేస్తే రేపు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కోసమే మేము కొట్టామని తిట్టామని ఒకటి గమనించండి అనేది నా విన్నపం. పోతే మనకు మీరు అలా గమనిస్తారని ఆశిస్తూ మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మనం మామూలుగా ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీకి స్మార్ట్ కిడ్స్ న్యూ బుక్స్ వాడుతున్నాం. 1 to 5 క్లాస్కి లాస్ట్ 3 years 4 years గవర్నమెంట్ బుక్స్ వాడాం. ఇప్పుడు ఎకడమిక్ ఇయర్ కూడా మనం బుక్స్ మార్చాలనుకున్నాం. ఎందుకంటే బుక్ స్టాండర్డ్స్ ఏమని చెప్పి జనాల వల్ల లాస్ట్ ఇయర్ ఏ బుక్స్ పెట్టాము, లాస్ట్ ఇయర్ టెక్నో సిరీస్ పెట్టాం. ఎకడమిక్ ఇయర్ ఎంత మార్చాలనుకున్నాం. ఎంత మార్చినా కూడా మనం బుక్స్లో పేరెంట్కి అనుకూలంగా ఉండాలని తక్కువ అంటే 3,000 రూపాయల కంటే తక్కువ రేట్తోనే బుక్స్ చూస్తున్నాం. బుక్స్ కాస్ట్ ఎక్కువ కాకూడదు, పేరెంట్కి బటన్ కాకూడదు, ఫీజు కూడా పేరెంట్కి బటన్ కాకూడదు, చదివించినట్టుగా ఉండకుండా చదివించాలి బిడ్డలు అని చెప్పేసి దీని ఒక ఆలోచనతో మేము ఫీజు కూడా తక్కువ ఫీజులతో చదివిస్తున్నాం. పేరెంట్ని గమనించాలి. ఈ స్కూల్లో చదివిస్తే మాకేమి అంటే మీకు ఎక్కువ పిల్లలకి ఎక్కువ ఇక్కడ ఏదో ఒకటి చెప్తూ ఉంటే అప్పుడు మీకు బాగుంటుంది ఆ స్కూల్స్. మేము ఆ పేరెంట్కి బటన్ కాకూడదనే ఆలోచనతో ఇప్పుడు కూడా మేము 1,500 రూపాయలు యాన్యువల్ రేట్ తీసుకున్నాం. పేరెంట్ చాలామంది 1,500 ఎక్కువ అంటున్నారు. ఎక్కువ కాదండి, కళ్యాణం 1,00,000 రూపాయలు పర్ డే, 1 day 1 lakh రూపీస్. తర్వాత డ్యాన్సెస్ ఒక సాంగ్కి వాళ్ళు ఎంత అవుతారు మీకు తెలుసు. సాంగ్ ఒక డ్యాన్సే కాదు, మైక్ సెట్, ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్, అలాగే ఇంకా దీన్ని చూసారు స్మోక్, ఈ పేపర్స్ కటింగ్, అలాగే ఈ ఎల్ఈడీలు, ఇంకా చాలా ఉంటాయి. డ్రెస్సెస్, మెయిన్ డ్రెస్సెస్ చెప్పలేదు, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నేను ఇచ్చే 1,500తో చాలా కష్టం చేయడం కూడా. కానీ నేను పేరెంట్కి బట్టలు కావాలని చూస్తాను. ప్రతి విషయంలో కూడా
పేరెంట్కి బట్టలు కాకుండా చూడాలి అనే ఉద్దేశంతో మేము ఏదైనా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అలాగే చేస్తాం. కాబట్టి మీరు ఇది కూడా గమనించాలి. పేరెంట్కి బట్టలు కాకుండా ఇది చేస్తున్నారు, 1500 ఈరోజు ఏమొస్తుంది అనేది ఆలోచించాలి. 1500 ఎక్కువ అనేది మీరు ఆలోచించారంటే 1500 లేకపోతే ఇవన్నీ రావు. కాబట్టి దాన్ని కూడా గమనించాలి. మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మైక్ ద్వారా చెప్పండి, ఇబ్బంది లేదు. మా టీచర్స్ కూడా ఇస్తారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎవరికి ప్రాబ్లం లేకుండా చూడాలని మా ఉద్దేశం. పేరెంట్ మీట్లో కూడా చాలామంది మమ్మల్ని పొగడడం చేస్తుంటారు. మాకు పొగడతలొద్దు, మాకు ఏదన్నా లోపాలంటే ఎత్తి చూపించిందని చెప్తుంటాం మేము. మాలో లోపాలంటే ఎత్తి చూపించడం కానీ మాకు పొగడతలొద్దు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను, మాకు పొగడతలొద్దు, మాలో ఏదైనా లోపం ఉంటే ఎత్తి చూపండి, వాటిని రెక్టిఫై చేసుకుంటాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లేకుండా చూసుకుంటామని మీకు అందరికీ వివరించుకుంటున్నాను. చాలా టైం తక్కువ ఇచ్చారండి. పిల్లలు ముందు చదువుకోవాలి, తర్వాత డాన్స్లని. అయినా కూడా మొత్తం వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి పిల్లలందరితో చాలా చక్కగా పర్ఫామ్ చేయించారండి. యాక్చువల్గా ఇంకా ముందే జరగాల్సిన ప్రోగ్రామ్ అండి ఇది, కానీ 10th ఎగ్జామ్స్ కూడా అయిపోతే వాళ్ళు కూడా జాయిన్ అవుతారని 4వ తేదీకి మార్చాము. యాక్చువల్గా ప్రోగ్రామ్ ఉందనుకున్నది. అలాగే ఈ కొద్ది టైంలో సార్ చెప్పినట్టు చికెన్ పాక్స్ వల్ల చాలా మంది పిల్లలు యాక్సిడెంట్ అయ్యారండి. అయినా కూడా యాక్సిడెంట్ అయిన ప్లేస్లో వేరే పాటల పిల్లల్ని పెట్టేసి ఎక్కడ మీకు ఆ విషయం కూడా తెలియకుండా పర్ఫామ్ చేయించారండి. దానికోసం వాళ్ళకి ఒక పెద్ద క్లాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇళ్ళకి మళ్ళీ తిరిగి పంపించేది ఈ మేడమేనండి. నౌ అవర్ రవాణా. ఇప్పుడు మీరు మీ పిల్లలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మర్చిపోతున్నారు అంటే దానికి కారణం ఈ మేడమేనండి. హీస్ రమోనా. నెక్స్ట్ ఎల్కేజీ పిల్లలు, ఎల్కేజీ టీచర్, ఎల్కేజీ మేడం మాధవి మేడం. పిల్లలు మాధవి మ్యామ్ నేను ఒకసారి ఎల్కేజీ పిల్లల్ని ఎందుకు ఇక్కడ ఉన్నారంటే మా మేడం ఇంకా ఇంటికి వెళ్ళలేదు మేడం, మా మేడంతో వెళ్తాము, అంత ప్రేమ అండి వాళ్ళకి. మేడం అలా పిల్లల్ని తీసుకొని వస్తారు, చదువులో కానీ, లాలించడంలో కానీ, బుజ్జగించడంలో కానీ, స్కూల్కి రప్పించుకోవడంలో కానీ. షీ ఈస్ రియల్లీ గ్రేట్. గివ్ ఎ బిగ్ అప్లాస్ టు హర్. అండ్ నౌ సౌమ్యంగా కనిపిస్తుందని పిల్లల్ని ఏమి అందనుకుంటున్నారేమో, క్రమశిక్షణలో పెట్టడంలో ధీరురాలు అవర్ సౌమ్య మ్యామ్. నౌ జ్యోత్స్నా మ్యామ్. రియల్లీ ఇక్కడ నేను ఈమె గురించి ఒక విషయం చెప్పాలండి. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, మీరు యూకేజీ పిల్లలు వచ్చేటప్పుడు వెల్కమ్ వర్డ్స్, అలాగే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ చూశారు కదండి. అవన్నీ కూడా మేడం స్వయంగా తయారు చేసి పర్ఫామ్ చేశారండి. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హర్. అలాగే ఎల్కేజీలో ఇంకొక మేడం చికెన్ పాక్స్ వల్ల రాలేకపోయారండి. నౌ ఫస్ట్ క్లాస్ టీచర్, ఫస్ట్ క్లాస్ మమతా మేడం కూడా, ఆవిడ కూడా చికెన్ పాక్స్ అండి. నౌ ఇట్స్ సీజన్ ఫర్ వైరల్ ఫీవర్, దట్స్ వై షీ ఆల్సో unable to attend the program. And now and one more thing I want to tell, our first class Anusha madam is also very sick, that's why she is also unable to come. So most of the teachers and children are unable to come because of this viral fever. And now I will welcome our second class Gauri ma'am, Hindi ma'am, second class teacher and ma'am. నిజంగా మీ పిల్లలు చౌను మెల్లబెట్టి చదువు చెప్పడంలో ఆమె తర్వాతనండి ఎవరైనా. గివ్ ఎ బిగ్ క్లాప్ టు హర్. నౌ సరళ మ్యామ్, సెకండ్ క్లాస్ టీచర్, సెకండ్ క్లాస్ ఫాస్ట్ ట్రాక్ టీచర్ సరళ మ్యామ్. ఈ సరళ మ్యామ్ మీ పిల్లలు వచ్చినప్పటి నుంచి వాళ్ళ బుక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేదు అని అహర్నిశలు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మీ పిల్లలు ఎలా ఉన్నారు, చదివారా లేదా, బిల్లింగ్ సబ్జెక్ట్ హోంవర్క్స్ అన్ని చేసారా లేదా అని చెక్ చేస్తూ ఎప్పుడు మీ పిల్లలకి సాయంగా ఉంటారండి. సరళంగా
మీ లైఫ్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవాలి. అలాగే ఆ మ్యాథ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీ పిల్లలతో సాల్వ్ చేపిస్తూ ఎప్పటికీ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారండి. థర్డ్ క్లాస్ మేడం ఉషా మేడం, గివ్ ఎ బిగ్ థాంక్స్ టు హర్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ అజిత మ్యామ్, ఫోర్త్ క్లాస్ టీచర్. షీ ఈజ్ రియల్లీ శివగామి ఆఫ్ అవర్ స్కూల్ అండి. నేను ఈ మాట చెప్పాలి, ఎందుకంటే డిసిప్లిన్ విషయంలో ఎప్పటికీ చిన్న విషయంలో తక్కువైనా కూడా పిల్లల్ని ఒప్పుకోరండి. వాళ్ళని స్ట్రిక్ట్ గా పనిష్ చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు అట్ ఏ టైం కంప్లీట్ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తారండి. షీఈ్ అవర్ అజితమ్మ అండ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 25 years. Give a big applause to her. And now our 5th class teacher Vinita ma'am. ఈ మేడం చూసి లాస్ట్ వస్తున్నారు, ఈస్ట్ టైం అనుకుంటున్నారేమో. ఆల్ టైం బాగుందండి. కంప్యూటర్స్ కంప్యూటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి మీ పిల్లల్ని కంప్యూటర్లో చక్కగా తయారు చేసి ఎక్కడ ఏం కావాలన్నా ఇప్పుడు నవేడేస్ కంప్యూటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షీ ఈస్ ద బెస్ట్ ఇన్ కంప్యూటర్స్ అండ్ మీ పిల్లలకు ఉన్న జీకే నాలెడ్జ్ కూడా గివెన్ బై హర్. గివ్ ఎ బిగ్ అప్లాస్ టు హర్. I request Noor Jahan ma'am to come on to the dais. Noor Jahan ma'am, she is multi-talented అండి. మనకి హై స్కూల్ కి జీకే కంప్యూటర్స్ తో పాటు మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మేడం ఒక్క హ్యాండ్ తో చేస్తారండి. రియల్లీ we have to appreciate her. Give a big clap to our Noor Jahan ma'am. She is my best friend also. Okay ma'am, thank you very much. మనకందరికి భీష్ముడు ఎలాగో, భారతంలో భీష్ముడు ఎలాగో మా విజ్ఞానికి భీష్ముడు లాగా అండి మా హెడ్ మేడం ఆదిశేషమ్మ మేడం గారు. ఆవిడ పిల్లల్ని చక్కగా దారిలో పెట్టి వాళ్ళు ప్రతి నిమిషం డిసిప్లిన్ మర్చిపోకుండా ప్రతి నిమిషం వాళ్ళని చూస్తూ వాళ్ళ అభివృద్ధికి దోహదపడడంలో ఆవిడ చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారండి. Now I request అన్నిటికన్నా సబ్జెక్ట్స్ లో సార్ ఎప్పుడు చెప్తుంటారు, సబ్జెక్ట్స్ లో రారాజు ఎవరంటే మ్యాథ్స్ అని. సో నౌ ఐ రిక్వెస్ట్ ఎవర్ రారాజు, మ్యాథ్స్ రారాజు రాజశేఖర్ సార్. మాకు లాస్ట్ ఇయర్ 10th లో మామూలుగా మ్యాక్సిమం 10th లో 100 out of 100 రావడానికి 100% తన కృషిని పెట్టేది రాజశేఖర్ సార్ అండి. రియల్లీ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. అండ్ నౌ వీళ్ళందరినీ ఒక దారిలో వచ్చారా రాలేదా, ఎక్కడున్నారు, ఎవరేం చేస్తున్నారు, వీళ్ళందరినీ చేసే వర్క్ని గమనిస్తూ వీళ్ళందరినీ గమనిస్తూ వీళ్ళ కోసం అన్ని ఏం కావాలన్నా సమకూర్చే మా ఇన్ఛార్జ్ సతీష్ సార్ గారిని స్టేజ్ పై రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్. యాక్చువల్లీ సార్ ఈయనే జాయిన్ అయ్యారు, బట్ రియల్లీ ఐ హావ్ టు సే he is doing his best to our school to give good performance to all the children. ఇక్కడ ఏం చెప్పాలంటే సార్ మార్నింగ్ 8:10 వచ్చేస్తారండి. 8:10 వచ్చేసి ఈవినింగ్ 5:30 వరకు మీ పిల్లల్ని అందరినీ ఎక్కడున్నారు ఏం చేశారు అని చూస్తూ జాగ్రత్తగా మళ్ళీ ఇళ్ళకి పంపించడంలో ఆయన నిజంగా తిట్టండి. దానికోసమైనా మనం ఒక పెద్ద బిగ్ క్లాప్ ఇవ్వాలండి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఫ్రైడే అయినందువల్ల మాకు కొంచెం క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారండి. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత మిగిలిన వాళ్ళు కొంచెం మంది పార్ట్ టైం వాళ్ళంతా కూడా క్రిస్మస్ వల్ల ఈరోజు నైట్ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళే ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో ఉందని చెప్పి చాలా మంది రాలేకపోయారండి. వాళ్ళందరి తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను. దానివల్ల వాళ్ళు రాలేకపోయారండి. హై స్కూల్ టీచర్స్ చాలా మంది మిస్ అయ్యారు. అలాగే ఈ వైరల్ ఫీవర్ వల్ల 1 to 5th టీచర్స్ చాలా మంది మిస్ అయ్యారండి. నౌ ఐ హావ్ టు టెల్ అబౌట్ రథసారథి. ఎంతమంది ఉన్నా కూడా శ్రీకృష్ణుడు లేనిదే మహాభారతం లేదండి. అలాగే మేము ఎంతమంది టీం ఉన్నా కూడా మా సుధాకర్ సార్ లేనిదే మేము ఎవ్వరూ లేవండి. ప్లీజ్ కమ్.
ఇప్పుడు రోజుల్లో ఈ చదువులు ఇస్తున్నారంటే నిజంగా మనం వీ హ్యావ్ టు గోల్ అగైన్. నిజంగా అండి, మీరు అనుకోవచ్చు మీ స్కూల్ కాబట్టి మీరు చెప్తున్నారేమని. నో, సార్ ఎప్పుడు ఇంకొక మాట అంటారండి సార్ ఇక్కడ ఎప్పుడు కూడా మన బిడ్డలు వచ్చారా అంటారండి, పిల్లలందరూ వచ్చారా అని కూడా ఎప్పుడు అడగరండి. బిడ్డలందరూ వచ్చారా గాయత్రి స్కూల్కి అంటారండి. నిజంగా ఆ వర్డ్ చాలండి మనకి. మీరు సార్ మీద ఫుల్గా మీరు మీ పిల్లల్ని వదిలేసేయచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీజుల విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ, కరెక్షన్స్ విషయంలో కానీ, కంట్రోలింగ్ కానీ, పోట్లాడడంలో కానీ, అరవడంలో కానీ. సో మ్యాక్సిమం షీఈస్ ఆల్సో కమింగ్ టు స్కూల్ బై 8:30. సో ఎవ్రీథింగ్. సో ప్రైమరీ ఇన్ఛార్జ్ అండ్ అండ్ ద హై స్కూల్ ఇన్ఛార్జ్. సో బోత్ సార్ ఉంటాయి గారు మా ఇన్ఛార్జ్గా నన్ను ముందుకు తీసుకెళ్తారు ఈ ప్రోగ్రామ్ని. అంటే ఆ బాధ్యత మేమే తీసుకున్నాము, ప్లస్ మా టీచర్స్. తర్వాత ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి మా డ్యాన్స్ మాస్టర్లు ముగ్గురు, డ్యాన్స్ మాస్టర్ సతీష్ ముగ్గురు ఎంతో కష్టపడి దాదాపుగా 15-20 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఒక్కొక్క క్లాసులు చూసుకుంటూ మార్నింగ్ సెక్షన్ ఎప్పుడైతే ఏ క్లాస్ అయితే రిజల్ట్ అవుతుందో ఆ క్లాస్ని ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినటువంటి తల్లిదండ్రులకి, మా బ్రదర్స్ మేడం వాళ్ళ అబ్బాయి మోక్షిత్, ఆ సాంగ్స్ కంపోజింగ్ కానీ, మెయిన్ సెట్టింగ్ కానీ, తర్వాత ఈ మైక్ సెట్టింగ్ కానీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సో ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇంతటి ఎటువంటి అంతరాయం లేకుండా లేదని, ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగినందుకు పేరున మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.